చెడిన అవయవాలను కూడా క్రొత్త అవయవాలుగా మార్చగల దమ్మున్నోడు నా దేవుడు. నేనైతే చావనో, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. ఈరోజు నేను అనుభవిస్తున్న దారిద్ర్యత నాకు అట్టే కాలం ఉండదు. నా దేవుడు నాకు సమృద్ధిని విడుదల చేస్తాడు. నా దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. నా దేవుడు పట్టజాలంత దీవెన కుమ్మరిస్తాడు. నేను నా దేవుని కొరకు పని చేస్తాను. నా దేవుని ప్రేమ అనేకులకు చూపినట్లు నా చేతులు నా దేవుడు సమృద్ధితో నింపుతాడు. ఒరే సైతానా, నన్ను శోధించే సైతానా, చావు చావు అని శోధిస్తున్న సైతానా, దురాత్మ, పోయేస్తున్నామలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు రా. నేనెందుకు చావాలరా? నువ్వు చావురా, నువ్వు పో నరకానికి. నీకు ఎటుకుడి ఉంది అదేగా, పో. నన్ను శోధిస్తావే దయ్యమా, నీకుంది పాతాళాగ్ని, పో. నేనైతే సజీవముగా ఉండి నా దేవుని క్రియలు వివరిస్తా. నా దేవుని కోసం బతుకుతా. నా దేవుని కోసం బాగుపడాలి. నా దేవుని కోసం సాధించాలి. నాకెందుకు రాదు ఉద్యోగం? నా దేవుడు ఇస్తాడో. నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే శ్రేష్టమైన దాన్ని నాకు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడో? నా తండ్రి అన్యాయస్తుడు కాదు. నాకు ఉద్యోగం ఇవ్వటం కాదు, నేను 10 మందికి ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నేను 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నేను 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నా తండ్రి చిత్తం అయితే, నా తండ్రి కదిలితే, నా యందు ఆనందిస్తే నాకు ఎదురుండదురా, నాకు ఎదురుండదు. నేను సేవ చేస్తాను, అనేక ఆత్మల్ని గెలుస్తాను. ఇప్పుడు నేను కొంచెము చేస్తుండొచ్చు, విస్తారమైన ఆత్మల్ని నా దేవుడు నాకు ఇస్తాడు. విస్తారమైన ఆత్మని గెలవడానికి నా తండ్రి నాకు శక్తిని ఇస్తాడు. శత్రువా, నా మీద అతిశయపడకు, నేను సాధిస్తాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. జరిగిద్ది. నాకు జరగాల్సిన కార్యం నా తండ్రి జరిగిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మన మాటల్ని నా తండ్రి పట్టించుకుంటున్నాడని ఎరిగిన వారే మెలకువగలిగి జాగ్రత్తగా మాట్లాడండి. ముందు జాగ్రత్తలు చెప్పాను, ఎక్కడెక్కడ అటాక్స్ జరుగుతాయో ఆ విషయాల్లో మెలకువగా ఉండండి అని చెప్పాను. రెండవది, మాటల విషయంలో మెలకువగా ఉండమని చెప్పాను. ప్రభు ఏమన్నాడు? ఈ మాట చెప్పినందున. అసలు ఆ మాట ఎందుకు రాయాలండి బైబిల్లో? నాకు అర్థం కాదు. అమ్మా, నీ విశ్వాసం గొప్పదన్నాడు, నీవు కోరినట్టే అగును కాక అన్నాడు. అంతవరకు సరిపోయింది. మళ్ళా మార్కు సువార్త స్పెషల్గా రాయించి అందులో ఈమె మ్యాటర్ వచ్చేటట్టు చేసి, నీవు ఈ మాట పలికినందున అని రాయించాడు. ఈ మాట పలికినందున ఆ దయ్యము